కేఎన్ఆర్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సామాజిక సమానత్వం కోసం పోరాడేదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి. శ్రీ విశ్వవాస్తునామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్. హబ్సిగూడలో డాక్టర్ మొగిలి గౌడ్ పుస్తకావిష్కరణ కార్యక్రమం. హాజరైన ఎంపీ ఈటెల రాజేందర్. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ విశ్వాసవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. రాబోయే రోజులన్నీ మంచి రోజులే అని సానుకూల దృక్పథంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడదామని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. విశ్వవాసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఇప్పుడు ప్రార్థనా గీతాన్ని ఆలపించడం కోసం ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినుల బృందాన్ని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. చక్కటి ప్రార్థనా గీతం. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల మోత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో చాలా కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం మత రాజకీయ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాము. ఈ జోరు ఊపందుకుంది ఈ మధ్య. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ములాఖాత్ ఏదైతుందో 3 పువ్వులు 36 కాయలే అంటే విలసిల్లుతుంది.
రోజు రోజుకు మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో మనం చాలాసార్లు చూసినాం, విన్నాం కూడా. కాంగ్రెస్ పార్టీ చెప్పేదే ముస్లిమ్స్ ఫస్ట్, మైనారిటీస్ నెక్స్ట్, అదర్స్ లాస్ట్. ఈ స్లోగన్ మీద నడుస్తూ ఉంది. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్గా చెప్పిండ్రు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈ దేశం పైన, ఈ దేశ సంపద పైన మొదటి హక్కు ముస్లిమ్స్కే అని చెప్పేసి అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కుంభమేళాను చూసి భరించలేక హిందూ సాంస్కృతిక వారసత్వం ఒక ఉప్పెనలా, ఒక ప్రవాహం లెక్క కనపడితే ఓర్వలేక అక్కడ పోతే ఆకలి తీరుతుందా, పేదరికం పోతుందా అని చెప్పేసి మాట్లాడిండు. ఈరోజు వాళ్ళందరూ నీ ఒకటి ప్రశ్నిస్తా ఉన్నా, ఇఫ్తార్కు పోతే పేదరికం పోతుందా, లేకపోతే ఆకలి తీరుతుందా? నేను ఒక మతం యొక్క విశ్వాసాలను గౌరవిస్తా. ముస్లిమ్స్ పండగ చేసుకోవడాన్ని గౌరవిద్దాం, ఏం అనుమానం లేదు. కానీ ఇంకొక మతాన్ని కించపరిచే వ్యాఖ్యలని చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాధాన్యత ఇవాళ కొనసాగిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో నిన్న మొన్ననే రజాకార్ పార్టీ నాయకుడు ఓవైసీ ఈ దేశానికి మెయిన్ థ్రెట్ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి నోరు బారేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. సామాజిక సమానత్వం కోసం పోరాడేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి. कोडंगल में आज रोज़ा छोड़ने के लिए जितने भी हमारे हिंदू मुसलमान भाई हाजिर हुए, सबको रमज़ान ईद मुबारक देना चाहता हूँ। ये कोडंगल ऐसा जगह है, 2009 से आज तक 15 साल आप सब लोग मेरा साथ देकर हर वक्त में अच्छे बुरे में हमारे मुसलमान भाई बहनों हमारे साथ देकर आज इतना तरक्की करवाए, पूरा तेलंगाना को तो कोडंगल से चलाने का ताकत आप लोग मुझे दिया हुआ है। कुछ लोगों को दुख रहता ही रहता, क्योंकि आपके ताकत से उन लोगों का वस्ताद को कुर्सी काली करवाया हमने, वो दुख रहता ही है। आज ने इतिहास में कभी भी देखो किसी का कुर्सी गए तो उनका दुख हमेशा रहता ही रहता। तो आज मैं एक बात साफ कहना चाहता हूं, ये रमजान ईद और इफ्तार में मैं ज़्यादा राजनीति के बारे में ज़्यादा नहीं बोलना चाहता हूँ। मैं कैसे हूँ, मैं क्या करता हूँ क्या नहीं करता हूँ आप लोगों को पता है, क्योंकि आप सब जानकर मुझे जिता के आज पूरा तेलंगाना में नए वक्फ बिल जब इंट्रोड्यूस किया तब पहली बार असेंबली में मैं अकबरुद्दीन ओवैसी वक्फ बिल के खिलाफ हम लोग ने आवाज़ उठाए। तेलंगाना असेंबली से ही ये मामला हमें उठा है। जब राहुल गांधी जी रहे तो आप लोगों को कोई परवाह नहीं है। कांग्रेस पार्टी ने इस देश का राष्ट्रपति से लेकर मुख्यमंत्रियों तक कांग्रेस पार्टी ने माइनॉरिटियों को मौका दिए।
कंबाइंड स्टेट में होम मिनिस्टर कांग्रेस पार्टी ने बनाया। कमालुद्दीन साहब को आंध्र प्रदेश कांग्रेस पार्टी के अध्यक्ष ने बनाया। जब भी मौका मिले, जब भी कहीं मुसलमानों को कुछ राजनीति में जगह मिले, वो जगह कांग्रेस के वजह से कांग्रेस ने नहीं दिया हुआ है। इंदिरा जी से लेकर नेहरू जी तक कभी भी कांग्रेस पार्टी ये कम्युनल फोर्सेस के खिलाफ लड़ने में कांग्रेस पार्टी हमेशा आगे रहेंगे। राहुल गांधी जी ने भारत जोड़ो यात्रा में एक ही बात कहा, नफरत की बाजार में मोहब्बत की दुकान खोल रहा है। हम लोग हिंदू मुसलमान एक होकर इस देश को बचाने का, इसको मुल्क को बचाने के लिए हम कोशिश जारी रहेंगे, क्योंकि इस मुल्क को तोड़कर कुछ लोग राजनीति में फायदा उठाने के लिए। శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లైవ్లో చేసి రాలేడు వస్తుంది. భీమరాజు లెక్క తెలియదు పెట్టినా తొందరగా ओम ज्योतिष्मतीन्तवासादजा विज्योतिष्कृतन्तवासादजामि ज्योतिर्भिदन्तवासादजाभिभास्वतीन्तवासादजाभि ज्वलन्तीन्तवासादजामि मल्मला भवन्तीन्तवासादजामि दीप्यमानान्तवासादजामि रोचमानान्तवासादजां यजस्वान्तवासादजामि. गजाननं भूतगणाधिसेवितं कपित्तजम्बूपदचारुभक्षजम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्. హబ్సిగూడలో డాక్టర్ మొగిలి గౌడ్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు ఎంపీ ఈటెల రాజేందర్. రఘుప్రసాద్ గారు, మిత్రులు ప్రదీప్ రెడ్డి గారు, ఇందర్ సింగ్ గారు, సంజీవరెడ్డి గారు, మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. జనరల్గా సీనియర్ సిటిజన్ల అందరూ కలిసి ఇక్కడ సమావేశమైంది కాబట్టి 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో ఈ సభ ముగిస్తే తృప్తి ఉండదు. ఇక్కడ సీనియర్ సిటిజన్లుగా
అనేక విషయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి నేను మొగిలన్నకు సూచన చేస్తున్నా. మా తర్వాత కూడా మళ్ళీ లేక చాలా రోజులు కలుసుకున్నారు కాబట్టి అందరూ కలిసిమెలిసి మాట్లాడుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎన్నుకున్న సబ్జెక్ట్ ఏమో మా గురించి ఎన్నుకున్నాడు. ప్రజానాయకుడు అంటూ ఎట్లుండాలి, ఒక ఉపన్యాసకుడు ఎట్లుండాలి, అనేకం ఆ హెడ్లైన్స్ అని ఉన్నాయి. జనరల్గా ఇత్తొకటి పెడితే చెట్టు ఒకటి మొలుతుందా అంటారు సామెత. నువ్వు ఏ విత్తనం పెడితే అదే చెట్టు మొలుస్తుంది. ప్రజాస్వామ్యంలో విత్తనం పెట్టేవాళ్ళు అంటే విత్తనాన్ని ఎన్నుకునేవాళ్ళు ప్రజలు మాత్రమే తప్ప ఇతరులు కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏ విత్తనాన్ని నాటితే ఏ నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు తన సహజత్వాన్ని తన పని విధానం అంతా కూడా అమలు చేస్తారు. ఒక్కొక్కసారి మీకు నచ్చచ్చు, ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు. నచ్చనేమో నెత్తినెత్తుకుంటారు, నచ్చకపోతే బండకించి కొడతారు. మళ్ళీ వేరే విషయం. అయితే ఇక్కడ జనరల్గా ఎందుకో బాధ అనిపించే అంశం ఏంటంటే ఎక్కడైనా బాగా మాట్లాడుతున్నప్పుడు జర ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెడుతున్నప్పుడు టక్కన వచ్చే మాట ఏంటంటే హీరో నాగ చైతన్య ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే నాగ చైతన్య రెస్టారెంట్ పై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సందర్భంగా ఎప్పుడంటే జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ దేవర జపనీస్ వర్షన్ మార్చి 28న జపాన్ లో విడుదలైంది. ఈ క్రమంలో కొరటాల శివతో పాటు ఎన్టీఆర్ జపాన్ వెళ్లి వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై ఎన్టీఆర్ మాట్లాడారు. ఈ క్రమంలో ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు నాగ చైతన్య రెస్టారెంట్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జపనీస్ ఫుడ్ కావాలి అంటే ఖచ్చితంగా హైదరాబాద్ లో షోయూ రెస్టారెంట్ కు వెళ్లాలన్నారు. అది తన స్నేహితుడు నటుడు నాగ చైతన్య ప్రారంభించారని తెలిపారు. అతని రెస్టారెంట్ లో చాలా రకాల ఫుడ్స్ లభిస్తాయని పేర్కొన్నారు. సుసి అనే జపనీస్ ఫుడ్ ను తాను బాగా ఇష్టపడతారని, ఆ ఫుడ్ చాలా అద్భుతంగా ఉంటుందని ఎన్టీఆర్ అన్నారు. నాగ చైతన్య రెస్టారెంట్ పై ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సామాజిక సమానత్వం కోసం పోరాడేదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి. శ్రీ విశ్వవాస్తునామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్. హబ్సిగూడలో డాక్టర్ మొగిలి గౌడ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. హాజరైన ఎంపీ ఈటెల రాజేందర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.